కృష్ణుడి మరణాంతరం తర్వాత పాండవులు కలియుగం ప్రారంభం అవడంతో స్వర్గానికి ప్రవేశించడానికి వెళతారు. పాండవులతో పాటు ఒక కుక్క కూడా నడవడం ప్రారంభిస్తుంది. వారు వెళ్లే దారిలో ద్రౌపది నడవలేక అలిసిపోయి మరణిస్తుంది. ఆమె తరువాత నకులుడు, సహదేవుడు, అర్జునుడు మరియు భీముడు కూడా మరణిస్తారు. ధర్మరాజు మరియు ఆ కుక్క మాత్రమే స్వర్గానికి చేరుకుంటారు. ధర్మరాజు స్వర్గంలో దుర్యోధనుడు ఇంకా ఇతర కౌరవుల్ని చూసి ఆశ్చర్యపోతాడు. వారంతా ఇక్కడ ఎందుకు ఉన్నారు, తన సోదరులు ఎందుకు లేరు అని ఇంద్రుణ్ణి అడుగుతాడు. కౌరవులు యుద్ధంలో వీరమరణం పొందడం వల్ల స్వర్గానికి వచ్చారు. పాండవులు కొన్ని తప్పులు చేయడంతో నరకానికి వెళ్లవలసి వచ్చింది. నువ్వు ఒక్కడివే సత్యంగా ఉండడం వల్ల స్వర్గానికి వచ్చావని ఇంద్రుడు ధర్మరాజుతో అన్నాడు. అప్పుడు ధర్మరాజు, నా సోదరులు లేని స్వర్గంలో నేను కూడా ఉండలేనని నన్ను కూడా నరకానికి పంపించమని ఇంద్రుడితో అంటాడు. అప్పుడు పక్కనే ఉన్న కుక్క యమధర్మరాజు రూపంలోకి వచ్చి, నీ సోదరులు ముందుగానే స్వర్గానికి చేరుకున్నారు, నువ్వు కూడా చేరవచ్చు అని ధర్మరాజుతో యమధర్మరాజు చెబుతాడు.